ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తొలిసారిగా దేశ పార్లమెంట్ లో ప్రసంగిస్తూ భారత్ పేరును ప్రస్తావించారు. భారత సైన్యం మాల్దీవ్స్ నుంచి ఉపసంహరించుకునే విషయంలో ఆయన ఓ ప్రకటన చేశారు. మేం మాల్దీవుల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారత్ ను అధికారికంగా కోరాం. ఇప్పటి వరకు జరిగిన చర్చల ప్రకారం 3 ఏవియేషన్ ప్లాట్ఫామ్లలో ఒకదాని నుంచి సైన్యాన్ని 2024 మార్చి 10 సరికి ఉపసంహరిస్తారు. మిగతా 2 ప్లాట్ఫాముల్లోని సైన్యాన్ని 2024 మే 10లోగా ఉపసంహరిస్తారు అని చెప్పారు. ఇన్నాళ్లు కొంచెం హార్ష్ గా ప్రకటన చేసిన ముయిజ్జు ప్రకటనలో ఈసారి కాస్త మెతక వైఖరి స్పష్టంగా కనిపించింది. అయితే ముయిజ్జు మెతక వైఖరి భారత్ సాధించిన దౌత్య విజయమా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఆయన ఇంకా ఏమన్నారంటే, మేం విదేశీ సేనను దేశం నుంచి తరిమేస్తామని, దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించే ఇలాంటి ఒప్పందాలు చేసుకోమనే నమ్మకంతో చాలా మంది మాకు ఓటు వేసినట్లు నేను నమ్ముతున్నాను అని అన్నారు. ఫిబ్రవరి 2న ఢిల్లీలో భారత్ మాల్దీవులకు చెందిన ఉన్నత స్థాయి కోర్ గ్రూప్ 2 సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత ముయిజ్జు ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్ నోట్ లో 2 పక్షాలు సైనికులను రీప్లేస్ చేయడానికి అంగీకరించినట్లు తెలిపింది. నివేదికల ప్రకారం ఈ భారత సైనికుల స్థానంలో సివిల్ ఆపరేటర్లు లేదా మాజీ సైనికులను మోహరించవచ్చు. అసలు భారత సైన్యమే మాకొద్దు అన్న మొదటి నుంచి భీష్మించి కూర్చున్న ముయిజ్జు దీనికి అంగీకరించడం మాల్దీవుల వైఖరిలో వచ్చిన మార్పుగా చెప్పొచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఇదే భారత్ సాధించిన దౌత్య విజయంగాను చూడొచ్చని వారు భావిస్తున్నారు. జాతీయ ప్రయోజనాల పరంగా ఇది మనపై మంచి ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. అయితే 2 దేశాల మధ్య సంబంధాలు పరిమితికి మించి క్షీణించకుండా ఉండాలంటే ప్రస్తుతం మాల్దీవులు చేయాల్సిన అవసరం ఇదేనని వారు చెప్తున్నారు. భారత సైన్యం ఉపసంహరణ విషయంలో మొదట మొండిగా వ్యవహరించిన మాల్దీవ్స్ ఇప్పుడు అక్కడ సైన్యంలో క్రియాశీలంగా లేని వ్యక్తుల మోహరింపులకు అంగీకరించడం చాలా పెద్ద విషయమని నిపుణులు చెప్తున్నారు. సైన్యంలో పనిచేస్తున్న వారిని మోహరిస్తే ఆందోళన ఉండటం సహజమే. రిటైర్డ్ అధికారులు, కోస్ట్ గార్డ్ లేదా ఇతర పారామిలిటరీ బలగాల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అయితే ఇలాంటి ఏర్పాటుకు అంగీకరించడం మాల్దీవుల దృఢత్వానికి సంకేతం. ఇది ఒక విధంగా ఈ క్షేత్రంలో భారత ప్రయోజనాలను పూర్తిగా తిరస్కరించలేమని మాల్దీవులు అంగీకరించినట్లు అర్థం అంటున్నారు నిపుణులు. మాల్దీవుల వైఖరిలో వచ్చిన ఈ మార్పు మాల్దీవుల అంతర్గత రాజనీతి, హిందూ మహాసముద్రంలో భారత స్థితిని ప్రతిబింబిస్తోంది. మనం మాల్దీవ్స్ విషయంలో చాలా వ్యూహాత్మక సమయాన్ని తీసుకున్నాం. మేం మీ దేశ విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు, సంబంధాలను ఏ రకంగానూ ఉద్రిక్తంగా మార్చాలనుకోవట్లేదు అనే ధోరణి భారత్ కొనసాగించింది. భారత ప్రాధాన్యాన్ని మాల్దీవులు అర్థం చేసుకుంది. అయితే ఇందులో చైనా వెనకుండి మాల్దీవ్స్ ని మార్చేసిందన్న కోణాన్ని కూడా విస్మరించలే. భారత్ చైనా పోటీ పడుతుంది, కానీ భారత విషయానికి వచ్చేసరికి హద్దుల్లో ఉంటుంది. హిందూ మహాసముద్రం లేదా మరెక్కడైనా చైనాకు సవాళ్లు పెరిగే విధంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించకూడదని చైనా కోరుకుంటోంది. 2-3 నెలలుగా భారత్ మంచి వైఖరిని కొనసాగించింది. దీంతో భారత్ కు మంచి ఇమేజ్ ఏర్పడింది. మాల్దీవుల దూకుడు వైఖరి కారణంగా చైనాపై వ్యతిరేకత కూడా పెరిగింది. ఆ విషయాన్ని డ్రాగన్ కంట్రీ చైనా గుర్తించింది. బహుశా ఈ మార్పుల వల్లే ముయిజ్జు మాటల్లో మెతకదనం కనిపించి ఉండవచ్చని భావిస్తున్నారు. భారత సైనికులను ముయిజ్జు ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని చూస్తే, భారత్ మాల్దీవుల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన సైనికులు మాల్దీవుల్లో 88 మంది ఉన్నారు. వీరు అనుక్షణం అప్రమత్తంగా ఉండి మాల్దీవ్స్ కోసం పనిచేస్తున్నారు. అఫ్కోర్స్ పనిలో పనిగా మన దేశపు రవాణా నౌకలకు రక్షణ కల్పిస్తున్నారు. వీరు అక్కడ ఉండటం వల్ల మాల్దీవ్స్ కు ఎన్నో ప్రయోజనాలు అందుతున్నాయి. కానీ ఈ పరిస్థితిని చైనా అంగీకరించలేకుండా ఉంది. అందుకే వీరిని వెనక్కి పంపాలని ముయిజ్జు ద్వారా చెప్పిస్తోంది. మాల్దీవ్స్ లో 2010-13లో 2 హెలికాప్టర్లను, 2020లో ఒక చిన్న విమానాన్ని కూడా మన దేశం బహుమతిగా ఇచ్చింది. వీటిని సహాయక చర్యలు, వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాలని భారత్ చెప్పింది. ఈ హెలికాప్టర్లు, విమానాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం దాదాపు 75 మంది భారతీయ సైనికులు మాల్దీవుల్లో ఉన్నట్లు 2021లో మాల్దీవుల భద్రతా బలగాలు చెప్పాయి. అప్పటి నుంచి అక్కడి విపక్షాలు మాల్దీవుల్లో భారత సైనికులు ఉండటంపై ప్రశ్నలు వినిపిస్తూ ఉంటాయి. మొహమ్మద్ ముయిజ్జు కూడా 2023 ఎన్నికల సందర్భంగా ఈ అంశాన్ని ఎత్తి చూపుతూ ఇండియా అవుట్ నినాదాన్ని ఇచ్చారు.
మాల్దీవుల్లో భారత సైనికులు ఉండాల్సిన అవసరం లేదని, భారత సైన్యం ఉండటం దేశ సార్వభౌమత్వానికి ప్రమాదమని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే ముయిజ్జు ఈ అంశానికి ఎక్కడా లేని ప్రాధాన్యమిచ్చారు. మార్చి 15 నాటికి దేశం నుంచి వెళ్లిపోవాలని భారతీయ సైనికులకు ముయిజ్జు అల్టిమేటం ఇచ్చారు. దీనివల్ల భారత సంబంధాలు చెడిపోతాయన్న భయం కూడా ఆయనలో కనిపించలేదు. పైగా ప్రతిపక్షాలు నేరుగా తిట్టిపోస్తున్నా పట్టించుకోలేదు. చివరకు నిత్యావసరాల సరఫరాను, ఏటా భారత్ నుంచి లభించే నిధులను కూడా త్యాగం చేసేందుకు సిద్ధపడ్డారు ప్రెసిడెంట్ ముయిజ్జు. మాల్దీవుల్లో ఉన్న భారతీయ సైన్యం ఉపసంహరణ కోసం రెండు దేశాలు ఒక ఒప్పందానికి అంగీకారం తెలిపిన రోజే తమ సార్వభౌమత్వాన్ని భారత రక్షణ దళం ఉల్లంఘించిందని మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ కొత్తగా ఆరోపణ చేసింది. అంటే మరో ఆరోపణ చేసిందన్నమాట. భారత కోస్ట్ గార్డ్ కు చెందిన జవాన్లు మాల్దీవుల సముద్ర జలాల్లో చేపలు పడుతున్న 3 పడవల్లోకి చొరబడి అంతర్జాతీయ సముద్ర నియమ నిబంధనల్ని ఉల్లంఘించారని మాల్దీవులు ఆరోపించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. మాల్దీవుల నౌకలను విచారించడానికి భారత కోస్ట్ గార్డ్ కు చెందిన 246, 254 ఓడల్ని ఉపయోగించారని మాల్దీవులు విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంపై భారత్ నుంచి స్పందన కోరినట్లు పేర్కొంటూ మాల్దీవులు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనను జారీ చేసింది. అయితే మొదటి నుంచి మనం అవలంబిస్తున్న వైఖరినే ఇప్పుడు కూడా కొనసాగించాం. భారతీయ కోస్ట్ గార్డ్ ఈ విషయంలో ఇప్పటి వరకు కూడా ఇంకా స్పందించలేదు. అయితే ఆయన చేసిన మొన్నటి ప్రకటనలో దేశ అంతర్గత ప్రాదేశిక జలాల్లో సైనికులను కొనసాగించేలా భారత్ ఒప్పందాన్ని మాల్దీవులు పునరుద్ధరించదు. మా సార్వభౌమ అధికారంలో జోక్యం చేసుకోవటానికి లేదా అణగదొక్కడానికి మేం ఏ దేశాన్ని అనుమతించబోం అన్న ధోరణి స్పష్టంగా కనిపించింది. ఈ ప్రసంగాన్ని ప్రధాన ప్రతిపక్షాలైన ఎండీపీ, డెమోక్రాట్స్ బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో ముయిజ్జు ఖాళీ కుర్చీలకు తన ప్రసంగాన్ని వినిపించడం విశేషం. ముయిజ్జు ప్రసంగ సమయంలో సభలో కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సభలో ఆయన మాట్లాడుతూ 2 దశలుగా తమ దేశంలోని భారత బలగాలు వెనక్కి వెళ్లిపోతాయని మనం ముందు చెప్పుకున్నట్లుగా కాస్త మెతక వైఖరితో వెల్లడించారు. ఏదేమైనా ప్రెసిడెంట్ ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరి మాల్దీవ్స్ లో విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం చైనాకు చేరువైన నేపథ్యంలో అక్కడి ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.